అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమల శ్రీ గారు రచించిన కుబేరుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపటి నుంచి 3 రోజుల పాటు మాదాపూర్లో బ్యాంకులు లోన్ మేళా నిర్వహిస్తున్నాయట అంది మహాలక్ష్మి రాత్రి పని పూర్తి చేసుకొని వచ్చి. అన్నాడు అప్పారావు. ఓ క్షణమాగి, రేపు మీ తమ్ముడు కూడా వెళ్తున్నట్ట కార్ లోన్ తీసుకోవటానికి అంది ఆమె మళ్ళీ. ఆశ్చర్యంతో చూశాడు అప్పారావు. వాడికి ఆల్రెడీ మారుతి ఎస్టీ ఉందిగా, ఇప్పుడు ఇంకో కారు ఎందుకు? అది అప్పు చేసి మరీను అన్నాడు. లోన్ దొరుకుతోంది కదా అని మీ మరదల కోసం మరో కారు కొంటున్నట్ట చెప్పింది ఆమె. స్కూల్లో టీచరమ్మ కదా, సొంత కారు ఉండాలనేమో. భుజాలు ఎగరేశాడు అతను. ఏమండి? భర్త వక్షం పైన చేత్తో మెల్లగా రాస్తూ అంది మహాలక్ష్మి. మనము ఓ కారు కొనుక్కుందామండి. మోపెడుందిగా, కారెందుకు? మీ తమ్ముడికి ఉందిగా, అలా అని కారు కొనటం మానేశాడా? దేని అవసరం దాందే అంది. అందరూ 2-3 బళ్ళు కొనుక్కుంటుంటే మనం ఇంకా పాత బైక్ పట్టుకొని వేలాడుతున్నాం. పాతదో కొత్తదో బైక్ బైకేగా, పాతబడిపోయిందని పెళ్ళాన్ని మార్చేస్తామా అన్న అతని వైపు చురుగ్గా చూసి వీపు మీద ఒకటి వేసింది ఆమె. నవ్వాడు అతను. డబ్బుంటే కారేం కర్మ మహి, హెలికాప్టరే కొనొచ్చును. అంటే అందరూ డబ్బులుండే కొనుక్కుంటున్నారా అన్నీను? నిష్ఠూరంగా అంది. పిలిచి పిల్లనిస్తానంటుంటే మా వాడికి ఏదో వంకర అన్నట్ట వెనకటికి ఎవడో. బ్యాంకులన్నీ రుణాలిచ్చి కస్టమర్ల రుణం తీర్చుకుంటామంటూ గలాలు చించుకొని అరుస్తుంటే సిరిరా మోకాలు అడ్డినట్టు వద్దు పొమ్మనే మనిషిని మిమ్మల్ని చూస్తున్నాను. సాక్షాత్తు మహాలక్ష్మి అర్ధాంగి అయినప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం నాకేమిటే పిచ్చిమొద్దు. నవ్వేశాడు అతను. మూతి తిప్పుకుంది ఆమె. ఈ కబుర్లకేమీ లోటు లేదు. మీ పేరు అప్పారావేగా, అప్పు చేస్తే తప్పేమిటట? నా పేరు అప్పారావే, కాని అప్పులరావు కాదే. ఇక నీ అప్పుల భాగవతం ఆపి హాయిగా నిద్రపో, లేకపోతే అప్పు చేయటం తప్పు ముప్పు కాదంటూ రాత్రంతా అప్పోపదేశంతో నా బుర్ర తిరేస్తావు. కించిత్తు విసుక్కున్నాడు అతను. దాంతో ఆమె అలిగి అటు తిరిగి పడుకుంది. నడుంపైన వేసిన భర్త చేతిని విసురుగా తోసిపడేసింది. నవ్వుకున్నాడు అప్పారావు. ఓ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న అప్పారావు మధ్య వయస్కుడు. నెలకు 25,000 జీతం, 12 ఏళ్ల బాబు, 10 ఏళ్ల పాపాను. చింతలు లేని చిరు కుటుంబం. దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన అప్పారావుకి అప్పుకు చుక్కెదురు. ఉన్నంతలోనే పొదుపుగా గడుపుకోవటం అలవాటు అతనికి. దానికి తోడు మహాలక్ష్మి వంటి అనుకూలవతి అయిన భార్య దొరికితే అంతకంటే అదృష్టం ఏముంటుంది మగాడికి? అవసరమైతే పస్తులున్నా పర్వాలేదు కాని అప్పు చేయరాదన్నది అతని సిద్ధాంతం. అప్పు, తప్పు, నిప్పు ఈ 3 ఎప్పటికైనా ముప్పు తేగలవన్నది అతని నమ్మకం. అందుకే అప్పును నిప్పులా చూస్తాడు. నెలసరి ఆదాయంలో నెల కొంత వెనకేసుకుంటూ ఓ ప్రణాళిక ప్రకారం నిత్యావసర వస్తువులు ఒక్కొక్కటే అమర్చుకోసాగాడు. జీవితంలో ఒక్కసారైనా అప్పు చేయనివాడంటూ ఉండడంటారు. కాని అవసరమని అర్థించిన వారికి ఉన్నంతలోనే చేతనైన ఆర్థిక సహాయం చేయడమే తప్ప ఒకరి దగ్గర పైసా అప్పు చేసి ఎరగడు అప్పారావు. అవసరమైనప్పుడు ఆఫీసులో తన సొంత ప్రావిడెంట్ ఫండ్లోంచి డ్రా చేసి వాయిదాల పద్ధతిలో నెలనెలా జీతం ద్వారా తిరిగి చెల్లిస్తూ ఉంటాడు. ఎందుకు? ఎన్ని బ్రాండ్స్ మార్చినా 10 ఏళ్ల క్రితం కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ హీరో హోండా మోటార్ బైక్తోనే ఇప్పటికీ కాలక్షేపం చేస్తున్నాడు. అప్పారావు తమ్ముడు పాపారావు అతనికంటే 2 ఏళ్లు చిన్నవాడు. ఓ ఎంఎన్సీలో పనిచేస్తున్నాడు. అన్నకంటే 2 రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఒక్కడే కొడుకు. అన్నకంటే ఆర్థికంగా పై మెట్టులో ఉన్నా సొంత సొమ్ముతో ఏ వస్తువు కొని ఎరగడు. అప్పు చేయడం అంటే మహాసరదా. బ్యాంకుల నుండో ఇతర ఫైనాన్స్ సంస్థల నుండో అప్పులు తీసుకుని కొంటూ ఉంటాడు ఏ వస్తువైనా. ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాడు కనుక బ్యాంక్స్ నుండి రుణాలు తీసుకోవటం తన పన్ను హక్కు అంటాడు. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ తీసుకుని ఓ విధమైన రికార్డు కూడా సృష్టించాడు అతను. తండ్రి మరణానంతరం వారసత్వంగా సంక్రమించిన తాతలనాటి పాత ఇంటిని అన్నదమ్ములు పంచుకున్నారు. కొన్నాళ్లకు పాపారావు బ్యాంకులో లోన్ తీసుకుని మాదాపూర్లో ₹1,00,00,000 ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నాడు. పాత ఇంటిని అద్దెకిచ్చేసి కొత్త ఇంటికి వెళ్లిపోయాడు. పాపారావుకు ఒక మోటార్ బైక్, ఒక కారు ఉన్నాయి. 2 లక్షలతో మోడర్న్ కిచెన్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో అన్ని మోడర్న్ యూటిలిటీస్, ఫెసిలిటీస్, డిష్ వాషర్తో సహా ఖరీదైన ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్ వగైరాలతో లైఫ్ ని ఎంతో రిచ్ గా మలుచుకుని ఎంజాయ్ చేస్తుంటాడు.
పిలిచి మరీ అప్పులిచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల పుణ్యమా అంటూ. తెల్లవారుతూనే అప్పారావు ఇంటికి అతని స్నేహితుడు కృష్ణ యాదవ్ వచ్చాడు. ఇవాళ బ్యాంకుల లోన్ మేళా ఉంది. చాన్నాళ్ళుగా చెల్లెమ్మ కారు కావాలంటోందిగా, వెళ్దాం పదా అన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అతనిది. బ్యాంకులలోనూ ఇతర ఫైనాన్స్ సంస్థలలోనూ లోన్స్ తీసుకొని స్థలాలు కొని డెవలప్ చేస్తాడు. వాటిని ఫ్లాట్స్ గా చేసి అమ్ముతూ ఉంటాడు. ఈ మధ్య కారణాంతరాల వల్ల బిజినెస్ డల్ గా ఉంది. ఎదురు చూసిన రీతిలో ఫ్లాట్స్ అమ్ముడుపోవటం లేదు. అయినా ఇస్తున్నారు కనుక రుణాలు తీసుకొని స్థలాలను కొనటం మాత్రం మానడతను. బలవంతం చేస్తున్న మిత్రుడితో, నా పాలసీ నువ్వు ఎరిగిందే కదా, మీరంతా అప్పుల సముద్రంలో పీకల దాకా మునిగిపోయారు. నన్ను కూడా ఊబిలోకి దించాలనుకుంటున్నారా? అది కుదరదు అన్నాడు అప్పారావు దృఢంగా. కాఫీ కప్పలతో అక్కడికొచ్చిన మహాలక్ష్మి భర్త పలుకులకు నుదురు కొట్టుకుంటే, వీడు మహా మొండికటం, వీడిని మార్చటం ఆ బ్రహ్మతరం కూడా కాదు చెల్లెమ్మ అన్నాడు యాదవ్ కప్పందుకుంటూ. మిత్రుడు వెళ్లిపోయాక, అప్పు దొరుకుతోంది కదా అని ఎడాపెడా స్థలాలు కొని పారేస్తున్నాడు. ఫ్లాట్లు అమ్ముడుపోకపోతే ఉంటాయి వీడి పాట్లు అన్నాడు అప్పారావు. మహాలక్ష్మి మూతి తిప్పుకుంటూ, అందరూ మనలాంటి చేతకాని వాళ్లే ఉండర్లేండి అనేసి ఖాళీ కప్పులు తీసుకుని విసురుగా లోపలికి వెళ్లిపోయింది. భార్య పలుకులకు అప్పారావు మనసు చివుక్కు మనటంతో చిన్నగా నిట్టూర్చాడు. కల్లాలు లేని కాలం మరో 10 ఏళ్లు ఎడతెరిపి లేకుండా పరిగెత్తింది. ఈ మధ్యకాలంలో అప్పారావు తన పొదుపరితనంతో 4 రాళ్లు వెనకేసుకుని ఓ ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఇంట్లోకి చిన్న పెద్ద వస్తువులను అమర్చాడు. అంతేకాదు, ఎక్స్చేంజ్ ఆఫర్లో పాత బైక్నిచ్చేసి కొత్త బైక్ కూడా కొనుక్కున్నాడు. మహాలక్ష్మిలో అసంతృప్తి సెగలు అలానే ఉన్నాయి. కాలం చెల్లిన ఆదర్శాలను పట్టుకుని వేలాడుతున్నాడని. ఓ పక్క పాపారావు, కృష్ణ యాదవ్లు తమ తమ రుణపురాణ పారాయణాన్ని కొనసాగిస్తూ లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. అప్పారావును తెలివి తక్కువ వాళ్ల జమకట్టి జాలిపడేవారు. సకాలంలో వాయిదాలు చెల్లించలేక బ్యాంకుల నుండి నోటీసులు అందుకుంటున్నా, ఆ సందర్భంగా 1-2 కోర్టు కేసులున్నా బెదరటం లేదు. అవకాశం లభించినప్పుడల్లా అప్పులు చేస్తూనే ఉన్నారు. పాపారావు కొడుకు ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. అయినా డొనేషన్ కట్టి ఓ పొరుగు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో చేర్పించాడు పాపారావు. ఆ సందర్భంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవటం మర్చిపోలేదు అతను. అప్పారావు కొడుక్కి ఎంసెట్లో యావరేజ్ ర్యాంక్ వచ్చింది. దానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు రాదు. ప్రైవేట్ కాలేజెస్లో డొనేషన్లు, ఫీజులు కట్టి చదివించే స్తోమత అప్పారావుకి లేదు. మీ తమ్ముడు లోన్ తీసుకుని కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించాట. మన బాబు బాగా చదువుతాడు. మీరు కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్తుకు పనికిరాని ఆదర్శాలు ఎవరికోసం అంది మహాలక్ష్మి నిష్ఠూరంగా. అందరి పిల్లల్లాగే తన కొడుకు ఇంజనీర్ కావాలన్న కోరిక ఆమెకు ఉంది. ఇది కేవలం డబ్బు సమస్యే కాదు. యావరేజ్ స్టూడెంట్ మీద మన ఆశలు రుద్దాలనుకోవటం అవివేకం. మన వాణ్ణి డిగ్రీ చదివించి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ చేయిస్తాను. నా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తాను అన్నాడు అప్పారావు. అన్నట్లే కొడుకుని ఒక పేరున్న కాలేజీలో డిగ్రీలో చేర్పించాడు. అయితే ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేకపోయింది మహాలక్ష్మి. లోగడ కారు కొనుక్కున్నప్పుడు తోటికోడలు మహాలక్ష్మికి ఫోన్ చేసి, పాత మోడలైన మారుతి ఎస్టీమ్లో స్కూల్కి వెళ్తే నా ప్రెస్టీజ్ ఏం కాను, అందుకే మీ మరిదిగారితో పోట్లాడి నా కోసమని స్విఫ్ట్ డిజైర్ కొనిపించుకున్నాను. అంత పాత వెహికల్స్లో ఎలా తిరుగుతారబ్బా అంది. అది సూటిగా తగులుకుంది ఆమెకు. భర్త కారు కొననందుకు కాక తోటికోడలి అహంభావానికి, దెప్పిళ్లకు తీవ్రంగా బాధపడింది. అంతేకాదు, ఆడవాళ్ళంతా కిట్టి పార్టీలను, పేరంటాలకును కలుసుకున్నప్పుడు నేనెప్పుడూ పట్టుచీరలు, 25,000కు తగ్గని ఫ్యాన్సీ డ్రెస్లే కడతాను. తక్కువ రకపు దుస్తులు కడితే మా వారు ఊరుకోరు అంటూ గొప్పలు పోతూ ఉంటుంది తోటికోడలు. ఎప్పుడు వెంకటగిరి కాటన్ శారీలో ఉండే తన వంక ఓరగా చూస్తూ. మహాలక్ష్మి లోపలే ఉడుక్కునేది. నీళ్లున్న చోటకే కప్పలు తెప్పలుగా చేరినట్టు ఆడవాళ్లంతా తోటికోడల చుట్టూ మోగి ఆవిడ కబుర్లను ఆసక్తిగా ఆలకించడం మహాలక్ష్మికి ఒళ్ళు మండించేది. మరోసారి ఎవరింటికో ఏదో ఫంక్షన్కి వెళ్తే, ఏమ్మా మహాలక్ష్మమ్మ, మీ మరిది ఖరీదైన ఫ్లాట్ కొనుక్కుని బ్రాండ్ న్యూ కార్లో తిరుగుతుంటే మీరింకా పాత కొంపను వదలరా, కారేది కొనుక్కోరా అంటూ ఎవరో మేలమాటంతో ఎలాగో అయిపోయింది తనకు. అలాంటి సంఘటనలు ఎన్నో. భర్త ఆదర్శాల మూలంగా ఎన్నో సందర్భాల్లో చిన్నతనానికి గురైంది తాను. ఇప్పుడు కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలన్న తన కల కళ్ళ కావడంతో జీర్ణించుకోలేకపోయింది. భర్తపైన మౌన పోరాటం ఆరంభించింది. బంధువర్గంలో, స్నేహితులతో అప్పారావుకి అటువంటి అనుభవాలు కలగకపోలేదు.
అలాగని అతను తన పంథా మార్చుకోలేదు. వాయిదాల పద్ధతిని మెల్లగా కట్టుకోవచ్చునులే, 2 ఫ్లాట్లు ఇస్తాను తీసుకో అని కృష్ణయాదవ్ ఎంత బ్రతిమాలినా ససేమిరా అన్నాడు. కూడబెట్టుకున్న సొమ్ముతోనే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. వాయిదాలు కట్టడానికి అవస్థపడుతూ, అప్పారావుకేమయ్యా, అపర కుబేరుడు, అప్పులు చేసి వాటిని తీర్చడానికి మనలా ఆపసోపాలు పడిపోవలసిన కర్మేమిటి అని ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే, నేను కుబేరుణ్ణి కాకపోవచ్చును, కాని పరిగెత్తి పాలు తాగడం కంటే నించుని నిదానంగా నీరు తాగడమే నాకిష్టం. సులభంగా దొరుకుతున్నాయి కదా అని లెఫ్ట్ అండ్ రైట్ అప్పులు చేసేసి అప్పుల వాళ్లకు ముఖం చాటిస్తూ బ్రతకలేను నేను. ఉన్నంతలోనే కలోగంజో తాగి ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐలు గూర్చి పేడకలలు కనకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను అని జవాబిచ్చేవాడు. అలా అంటుంటే అతని వదనంలో సంతృప్తి మెరిసేది. బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ ఎవరో క్రెడిట్ కార్డ్స్ ఇస్తామంటూ అతని వెంట పడితే నిరాశకు గురయ్యేవారు. అప్పారావుకి అప్పు చేయటమంటే ఎలర్జీలకి గల కారణం లేకపోలేదు. చిన్నతనంలోని తమ బంధువులలో ఒకతను గొప్పల కోసం దుబారాగా ఖర్చు చేయటము, అందుకు ఊరంతా అప్పులు చేయటము జరిగింది. చివరికి రోజులు తారుమారు కావటంతో 100 ఎకరాల పొలము అమ్ముకొని బికారిలా రోడ్డున పడ్డాడు అతను. ఆ ఉదంతం ఎప్పటికీ మర్చిపోలేదు అప్పారావు. ఆనాడే నిశ్చయించుకున్నాడు జీవితంలో అప్పు చేయరాదని. రోజులన్నీ ఒకేలా ఉండవు. ప్రపంచాన్ని హఠాత్తుగా రిసెషన్ భూతం ఆవహించింది. ఆ ప్రభావం దేశం మీద కూడా పడింది. ఫలితంగా అకాలంలో వచ్చిన గాలివానకు మామిడి పూతంతా రాలిపోయినట్టు ఉద్యోగాలు, ముఖ్యంగా ఐటీ రంగానికి చెందినవి, చాలా మందివి ఊడిపోయాయి. మిగిలిన వారి జీతభత్యాలు కోతలకు గురయ్యాయి. రెసెషన్ భూతం ఎందరినో కబలించింది, పలు కుటుంబాలను నాశనం చేసింది. అందుకు కారణం జీవితాలను ప్లాస్టిక్ కార్డులుగా మార్చుకుని ఈఎంఐలతో ముడిపెట్టుకోవటమేనంటే అతిశయోక్తి కాదు. రెసెషన్ కి తోడు ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి విలువ పడిపోవటంతో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఈ పరిణామాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు హుషారైపోయాయి. మిలియన్ల కొద్దీ ఇచ్చిన రుణాలను రికవర్ చేయటం హెర్క్యూలియన్ టాస్క్ అయిపోయింది. అప్పులు తీర్చవలసిందిగా లబ్ధిదారులపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. చరస్థిరాస్తులను జప్తు చేస్తున్నాయి. ఫలితంగా కొందరు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకోవటం కద్దు. వారిలో కృష్ణయాదవ్ ఒకడు. కృష్ణయాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త ఆసనిపాతంలా తగిలింది అప్పారావును. ఆర్థిక సంక్షోభానికి తోడు రాష్ట్ర విభజన ఆందోళనలు ముమ్మరం కావటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కృష్ణయాదవ్ స్థితి అధోగతి అయింది. రుణబాధల ఒత్తిడి అధికమైంది. అన్నేళ్లు దర్జాగా బ్రతికిన యాదవ్ ఆ ఒత్తిడిని తట్టుకోలేక జీవితం చాలించాడు. శవమై ఉన్న మిత్రుణ్ణి చూసి మౌనంగా రోదించాడు అప్పారావు. రోడ్డున పడ్డ అతని కుటుంబాన్ని చూస్తే కడుపు తరుక్కుపోయింది. రెసిషన్ వాతన పడ్డవారిలో పాపారావు కూడా ఉండటం విశేషం. అతను పనిచేసే కంపెనీ పలు ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో అతను ఒకడు కావటం దురదృష్టకరం. అప్పులు తీర్చడానికి స్థిరచరాస్తులను అమ్ముకోక తప్పలేదు అతను. తాతల్నాటి పాత ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. సంస్థలన్నీ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలదొక్కునేందుకు ఉన్న ఉద్యోగులనే వదిలించుకుంటున్న నేపథ్యంలో మరో ఉద్యోగం దొరకలేదు. రాజాలా బ్రతికినవాడు ప్రస్తుతం కుటుంబం ఎలా గడుస్తుందన్న బెంగతో చిక్కి శల్యమైపోయాడు. పులిమీద పుట్రలా ఇంజనీరింగ్ పైన యాప్టిట్యూడ్ లేని అతని కొడుకు పరీక్షలో తప్పుతూ వస్తున్నాడు. కృష్ణయాదవ్ ఆత్మహత్యతో తమ్ముడు ఏమైపోతాడన్న భయం పట్టుకుంది అప్పారావును. రోజూ తమ్ముడిని కలుస్తూ ధైర్యం చెప్పసాగాడు. తమ్ముడి కుటుంబం పస్తులు ఉండకుండా తగు ఆదరవులు కూడా పంపించసాగాడు. కష్టాలు కలకాలం ఉండవంటూ తమ్ముడికి నచ్చచెప్పుతూ పరిస్థితులు చక్కబడేంతవరకు ఏ అఘాయిత్యమో చేసుకోనంటూ ప్రమాణం కూడా చేయించుకున్నాడు. మరో ఉద్యోగం దొరికేంతవరకు స్వయంగా ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ ఆరంభించవలసిందిగా సలహా ఇచ్చాడు. అందుకు పెట్టుబడిగా తన ప్రావిడెంట్ ఫండ్లోంచి సొమ్ము తెచ్చి ఇచ్చాడు. దాంతో పాపారావుకు కొంత ధైర్యం చిక్కింది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో పలు సంస్థలు అవుట్ సోర్సింగ్ పద్ధతిని అవలంబించడంతో పాపారావు కన్సల్టెన్సీ సర్వీసెస్ కి గిరాకీ తగిలింది. అది అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొన్ని నెలలుగా జరుగుతున్న ఆ పరిణామాలు మౌనంగా గమనిస్తున్న మహాలక్ష్మిలో అంతర్మథనం ఆరంభమైంది. తమ కన్నుల ముందే కృష్ణయాదవ్ కుటుంబం అనాథలు కావటం, మరిది కుటుంబం చితికిపోవటం విభ్రాంతికి గురిచేశాయి ఆమెను. ఎప్పుడూ కార్లలో తిరుగుతూ అతిశయంతో ప్రవర్తించే తోటికోడలు ఇప్పుడు సిటీ బస్సులో స్కూల్కి వెళ్తుంటే, ఇంతవరకు చిన్నచూపు చూసిన కాటన్ శారీస్ ని కడుతుంటే ఆమె పట్ల జాలి, సానుభూతి తప్ప వేరే భావం కలగలేదు. ఆ మార్పును ఆమె తట్టుకునేందుకు అవసరమైన సహకారాన్ని తన వంతుగా అందించింది. అప్పును నిప్పుగా భావించే తన భర్త గొప్పతనం మహాలక్ష్మికి ఆకలింపుకి వచ్చింది. అనవసరపు ఆడంబరాలకు పోయి
తాము కూడా అప్పులు పాలై ఉంటే తమ బతుకులు ఏమై ఉండేవా అన్న ఆలోచన ఆమెను కలవరపరిచింది. అప్పారావు నిలదొక్కుకోవటానికి కొంత సమయం పట్టింది. అతని కొడుకు ఇంజనీరింగ్ బ్యాక్లాగ్ అలానే ఉండిపోయింది. అప్పారావు కొడుకు డిగ్రీ తరువాత సివిల్స్ మెయిన్స్ కూడా పాస్ అయ్యాడు. మౌఖిక పరీక్షకు ప్రిపేర్ కాసాగాడు. కూతురికి తమ పరిధిలో తగు సంబంధం చూసి నిశ్చితార్థం జరిపించేశాడు అప్పారావు. ఫంక్షన్కొచ్చిన వారంతా అప్పులు చేయకుండా సమర్థవంతంగా సంసార సాగరాన్ని ఈదుకుంటూ వస్తున్న అప్పారావు తెలివితేటల్ని శ్లాఘిస్తుంటే అర్ధాంగి అయ్యుండి భర్త గొప్పదనాన్ని అర్థం చేసుకోలేకపోయిన తన బుద్ధి మాంద్యాన్ని నిందించుకోకుండా ఉండలేకపోయింది మహాలక్ష్మి. ఆ రాత్రి పడక గదిలో అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇన్నాళ్ళు అప్పులు చేసి విల్లాలు కార్లు కొనుక్కునేవారని చూసి వాళ్లంతా మనకన్నా ఎంతో ఎత్తున ఉన్నారు అనుకునేదాన్ని. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పులేనివాడి అధిక సంపన్నుడన్న సత్యం గ్రహించలేక మీ మనసు బాధ పెట్టాను. నన్ను క్షమించండి అంటున్న భార్యను మందహాసంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు మన కుబేరుడు అప్పారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.